ఊరికొక అసిరి తల్లి ఇంటికొక ఆడపిల్ల ఉండాలి అంటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్కి ఊరు వచ్చామని ఇంతకు ముందే వీడియోస్లోనే మీతో షేర్ చేసేసుకున్నాను. ఎప్పుడెప్పుడు మీతో వీడియోస్ షేర్ చేసేసుకుందామా, మీతో మాట్లాడదామా అని నాకుంది. కొన్ని పనుల వల్ల వీలు కుదరట్లేదు. నాకు వీలైనప్పుడంతా కూడా మీతో ఒక వీడియో షేర్ చేయాలి, మీ దగ్గరుండి మీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇలా నేను మాట్లాడుతూ ఉంటే నన్ను మీరు మిస్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అయితే నేను బాగా మిస్ అవుతున్నాను. నేను వీడియో పెట్టినాక మీ నుంచి వచ్చే కామెంట్స్ అయితే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వీడియో పెట్టట్లేదు, కామెంట్స్ లేవు, యూస్ లేదు, ఏమి మీతో మాట్లాడలేకపోతున్నానని చాలా బాధ అయితే ఉంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో మీతో చెప్పాను కదా, ఊరికొక అసిరి తల్లి ఇంటికొక ఆడపిల్ల ఉంటే చాలా మంచిదని. ఊరికొక అసిరి తల్లి ఉండాలి అని ఎందుకంటారంటే, ఊరంతటినీ కూడా గ్రామాన్నంతటినీ కూడా చూసుకునేది గ్రామదేవత. ఆ గ్రామం ఎల్లప్పుడూ కూడా పాడి పంటలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, ఆనందంగా పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలి అని ఒక గ్రామ దేవతని నిర్ణయించి ఆ గ్రామ దేవతని కొలుసుకుంటారు. వారం పూట మంగళవారమైనా గురువారమైనా ఆ తల్లికి ముర్రాట్లు ఇచ్చి వారాలు జరుపుకుంటూ, వేటలు వేసుకుంటూ, కోళ్ళు కోసి అన్ని పండగల్ని చేసుకుంటారు. దసరా పండుగ వచ్చిందంటేనే చాలా సంతోషంగా పల్లెటూరుల్లో జరుపుకుంటారు. సిటీలో అంటే బళ్ళకి అంటే వాహనాలకి పూజ చేసుకుంటాం. అదే పల్లెటూరుల్లో అయితే దసరా పండగకంతా వరిసేలంతా కూడా పొట్టలతోని పచ్చగా కలకల్లాడిపోతూ ఉంటుంది పల్లెటూరు. ఆ దసరా పండుగ రోజు కొమ్మల్ని కోసి అసిరి తల్లి దగ్గర పెట్టి మేకని అందరూ కూడా సందాలు వేసుకొని మేకని వేట కోస్తారు. ఆ మేకకి అమ్మవారికి బలి ఇచ్చినాక ఆ కొమ్మల్ని తీసుకెళ్లి వరి పంటల్లో పెట్టుకుంటారు. అప్పుడు రోజుల నుంచి ఇప్పుడు రోజుల వరకు వస్తున్న ఆనవాయితీ. చల్లగా చూడమ్మా అని ఆ తల్లిని వేడుకుంటారు. పంటంతా కూడా చేతికి మంచిగా రావాలి అని ఊరసరి తల్లికి కోరుకుంటారు. మెట్టినూరికి పుట్టినూరికి ఒక అసిరి తల్లి ఉంటుంది. మనం ఉండేటప్పుడు లేదంటే ఊరికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి చల్లదనం చేసి సంవత్సరం అంతా కూడా మేము ఆయుర ఆరోగ్యాలతోని పిల్ల పాపలతో చక్కగా ఉండాలని ఆ తల్లికి ముర్రాటిచ్చేసి బయలుదేరుతూ ఉంటాము. ప్రతి ఇయర్ కూడా అంతేని ఈ సంవత్సరం కూడా ఒకటే రోజు అన్ని అసలు తల్లికి కూడా ముర్రాటి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఊరు అసిరి తల్లి చాలా చల్లగా కాపాడుతుంది. ఎప్పుడు కూడా ఆ పిల్లలు అమ్మో రెంగులాకై ఉండాలి అని పెద్దవాళ్ళు దండం పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే తల్లి ఆశీర్వాదం ఉంటేనే మనం ఎక్కడున్నా కూడా ఎంత దూరంలో ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటామని మా ఊరి నమ్మకం, మా నమ్మకం. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి అసిరి తల్లికి ముర్రాటైతే ఇచ్చుకుంటున్నాను. ముందుగానే చూపించాను కదా, ఇంటి దగ్గరే మనము ముర్రాట ఇచ్చే సామాన్ అంతటినీ కూడా రెడీ చేసుకొని అక్కడి నుంచే ముర్రాటని కొంగు వేసి నెత్తి మీద పెట్టుకొని తల్లి దగ్గరికి వచ్చి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకున్నాక ఆ ముర్రాటని తల్లికి పోసేసి ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా అలంకరించేసుకోవాలి. చీర, గాజులు, తాంబూలం అన్నీ కూడా అమ్మకి సమర్పించుకొని అక్కడ దీపారాధన చేసుకొని మంచిగా పుష్పాలతోని అలంకరించుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాము. వచ్చేటప్పుడంతా కూడా అమ్మవారికి చల్లదనం చేయకుండా ఎప్పుడు కూడా వెళ్ళము. ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఉండాలి కదా. తల్లిదండ్రుల ఆశీర్వాదమైనా గ్రామ దేవత ఆశీర్వాదమైనా మనం ఉంటేనే కదా ఇంకా మనం ముందుకెళ్ళగలము.
మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది చిన్నప్పుడు, ఆడపిల్ల అసిరి తల్లి ఒక్కటి అని. అసిరి తల్లి ఎప్పుడూ కూడా చల్లగా చూస్తేనే ఇల్లు గ్రామము అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆడపిల్ల కూడా కన్నవారింటికి వచ్చేటప్పుడు అలగకుండా ఏడవకుండా సంతోషంగా వెళ్తే ఆ కన్నవారు అలాగలాగా అభివృద్ధి చెందుతారు అని ఎప్పుడూ చెప్తా ఉండేది. కన్నింటి వాళ్ళని అత్తింటి వాళ్ళని ఎప్పుడు కూడా మంచిగా చూసేసుకోవాలి అని చెప్తా ఉండేది అమ్మ. కన్నవారికి పేరు తెచ్చేది ఆడపిల్ల, అలాగే మెట్టినింటికి కూడా పేరు తెచ్చేది ఆడపిల్ల. అందుకోసమే ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే చాలా మంచిది అని అనుకుంటారు. ఆడపిల్ల పెట్టి పెట్టలేకపోయినా కూడా తన కన్న వాళ్ళ గురించి, తన గురించి, తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచిస్తుంది. తనకు సాధ్యమైతే పెట్టగలదు, సాధ్యం కాకపోతే మన వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అని మనసులో అయినా కోరుకుంటుంది. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ శక్తి కొద్దీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా కన్నవారు. చీర అయినా పసుపు కుంకుమ ఇట్లాంటివి పెట్టేటప్పుడు అవి తక్కువ అయిపోయినాయి, లేకుంటే బాగులేదు, లేకపోతే చీర తక్కువ రేటు తీసేసుకున్నారు అని ఏడవకూడదంట. వాళ్ళు సంతోషంగా ఇచ్చేది మనం సంతోషంగా తీసుకుంటే వాళ్ళకి సంతోషమని మన పసుపు కుంకాలతో మనము చల్లగా ఉంటాము. అరే నా బిడ్డ ఏది ఇచ్చినా కూడా మంచిగా తీసుకుంటుంది అని వాళ్ళు ఉన్నన్నాళ్ళు కూడా గర్వంగా మనసులో అనుకొని చాలా సంతోషంగా కూడా అనుకుంటారు తల్లిదండ్రి. ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి వచ్చేది ఏది కూడా అలాగా ఏడుస్తూ కానీ లేకపోతే కొప్పడుతూ కానీ అలుగుతూ కానీ తీసేసుకోకూడదు. ఎప్పుడు కూడా నవ్వుతూ తీసుకుంటే చాలా మంచిది. మా అమ్మ ఎప్పుడు తన పుట్టింటి నుంచి కూడా అదే చెప్పేది. వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఎలాంటిది పెట్టినా కూడా చాలా సంతోషంగా తెచ్చుకునేది. నీకు కూడా ఎలాంటిది ఇచ్చినా కూడా అన్నయ్యలు నాన్న ఎప్పుడు కూడా నవ్వుతూ తీసుకొని వెళ్ళాలమ్మా అని చెప్తా ఉండేది అమ్మ. అమ్మ చెప్పే మాటలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. ఇంకా ఇది నాకు తెలిసేది నా అనుభవం బట్టి నాకు తెలిసేది మాత్రమే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే అమ్మవారికి ముర్రాటి ఇవ్వడం, తాంబూలం పెట్టుకోవడం, నైవేద్యం పెట్టడం అన్నీ కూడా పూర్తయిపోయినాయి. మంగళహారతి అయితే ఇచ్చి ఇంకా పూజని ముగించుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాం తల్లి, చల్లగా మమ్మల్ని చూడు, ఊరిని అందరినీ కూడా చల్లగా చూడమ్మా అని ఇంకా దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. నాన్న నేను మా వారు వచ్చి ఇంకా ముర్రాటిని అయితే ఇచ్చేసుకున్నాము. మా ఊరు అసలు తల్లిని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని, అమ్మ ఎవరికైనా అమ్మే కదా, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇలాగా ఊరు వెళ్ళేటప్పుడు ఊరి గ్రామ దేవతకి ముర్రాటిచ్చే అలవాటు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇక్కడైతే ఇంకొక గ్రామ దేవత గుడికి అయితే వచ్చేసాము. ఇట్లా ముర్రాట పట్టుకొని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత ముర్రాటను అనేది తల్లి దగ్గర వేసేసి మనం పూజ చేసుకోవడం అలవాటు. ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఇదంతా కూడా గుడి ప్రాంగణం, చాలా బాగుంటుంది. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయొద్దు. వీడియోలోన ఆ తల్లి దర్శనం అందరికీ కలగాలని, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మీకు ఆ దర్శనం అందియాలని మీతో ఈ వీడియోని షేర్ చేసేసుకుంటున్నాను. వదనం ఛాయేస. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం అయమూర్త శుభమూర్తస్తు ఈశ్వరూపాభ్య నమః. సర్వ మాంగళ్యే శివేదికే దేవి నారాయణ ప్రజ్యోతి నమోస్తుతే. శ్రీ 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 మహా నాగదుర్గా దేవతాభ్య నమః. అఖండ దీపం దేవతాభ్య నమః. దేవతా ద్వారా దర్శనం పూజయామి. ఓం శుభే శోభన మూర్తే శ్రీ విష్ణు ఆజ్ఞాయ ప్రవర్తమాని స్థావర బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే స్వకల్పే వైవాస్వరే మన్వంతరే కలేగే కదంపాదే జంబుద్వీపే భరతవరసే భరతఖండే మేరో దక్షిణ
దక్షిణాం దిగ్భాజం ఈశాన్యం ప్రదేశం గంగేం గోదావర్యోం మధ్య ప్రదేశం ద్వారకం చంద్రనాభం విష్టాయమ పుణ్యాయమ పుణ్యతిథో శ్రీమాన్ శ్రీమతో వాత్రో సరస్వతి నర్మదా సింధు కావేరి తుంగభద్ర కృష్ణవేణి భగీరథ పంచ లోక ఈ తల్లిని లక్ష్మీ తల్లి అని దుర్గా అమ్మవారని 2 పేర్లతో పిలుచుకుంటారు. మా అమ్మ వాళ్ళ ఊరికి పక్క ఊరికి మధ్యలో ఉంటుంది ఈ తల్లి దర్శనం కూడా ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా చేసుకొని వస్తూ ఉంటాము. ఇక్కడైతే పంతులు గారు ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా చాలా ఓపికతోని చాలా టైము మంత్రాలు చదువుతూ పూజనైతే చేపించారు. కుంకుమ పూజ కూడా చేశాము. ఇంకా వీడియోలు అంత ఎక్కువగా అయిపోతుంది కదా అని మీతో అంత వీడియోని షేర్ చేసేసుకోలేదు. ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువగా ఉంటే మీరు కూడా స్కిప్ చేస్తూ చూస్తారు కదా, బోరింగ్ గా అనిపిస్తుందని నేను ఏ టెంపుల్స్ కి వెళ్ళానా అనేది మీకు ఆ తల్లి దర్శనం కలగాలని కొంచెంగా మీతోని షేర్ చేసేసుకుంటున్నాను. ఊరు వచ్చేసరంతా కూడా ప్రతి తల్లికి కూడా ఒక చీర తెచ్చి చూపించేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంకా చీర అమ్మవారికి కట్టే చీరలు ఉంటాయి కదా, అవే తెచ్చి అమ్మవారికి కట్టిపిచ్చి ఉంచేస్తాను. ఒక్కొక్కసారి చూపించి ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ఎవరికైనా పెట్టేది ఉంది అంటే ఇంకా పెట్టే చీరలు తెచ్చి చూపించేసి పెట్టేస్తాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊరు రామాలయం టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ ఈ రాముల వారిని చూస్తుంటే భద్రాచలం వెళ్ళి ఆ స్వామివారి దగ్గర దర్శనం చేసుకున్నట్టే అనిపించింది. అన్నీ కూడా వెళ్ళి మన చేతులతో మనమే చేసేసుకోవచ్చు. గర్భగుడి లోపలికి వెళ్ళి కొన్ని గర్భగుడి లోపలికి వెళ్ళకూడదు అంటారు, కానీ మా ఊరిలో అయితే పంతులు గారు ఎవరూ లేరు. ఊరందరూ కూడా ఆ స్వామివారిని పూజ చేసుకుంటారు ఎవరికి వాళ్ళేని. ఇక్కడైతే అన్నీ కూడా తల్లి సీతమ్మ తల్లిని, తండ్రి శ్రీరాముల వారిని అంత దగ్గర నుంచి చూసి పూజ చేసుకుంటూ ఉంటే అది మా వారు నేను ఇద్దరం కలిసి పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది మాటల్లో చెప్పలేము. ఆ రోజు పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో ఈరోజు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అదే సంతోషాన్ని అయితే ఇస్తుంది. చాలా ఎండలు ఉండేను. పొద్దున్నుంచి ఒక్కొక్క తల్లికి దర్శనం చేసుకుంటూ వస్తూ చివరిగా ఈ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా పైన కళ్యాణ రాముడు, అది మా నాన్న అమ్మగారి చేతుల మీదుగానే ప్రతిష్ఠించారు. ఇది మా ఊర్లో అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఊరందరి సహకారంతో రామాలయాన్ని నిర్మించారు. చాలా బాగుంది రామాలయము. ఊర్లోన మా వారు నేను ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చేసుకొని ఆ సీతారాముల వారి దర్శనం అయితే చేసేసుకున్నాము. అందుకే అంటారేమో కదా, 10 మంది కలిసి చేసే పనికి ఒక్కరు చేసే పనికి కూడా తేడా ఉంటుంది. అలాగే 10 చేతులు కలిపి చేస్తే అది ఎంత పెద్దదైనా సరే చాలా సులువుగా చేసేవచ్చు అని ఊరందరి సహకారంతో ఊరందరూ కలిసి ఈ రామాలయాన్ని అయితే నిర్మించారు. దేవుడికి సంబంధించిన ఏ చిన్న పనైనా సరే ఏదైనా సరే మనం చేయాలి అని అనుకుంటే అస్సలు చేయలేం. మన చేతిలో డబ్బులు ఉన్నా సరే చేసే ఆ భాగ్యం దొరకదు. మన చేతిలో డబ్బులు లేకపోయినా సరే మనకి అదృష్టం ఉందనుకో అస్సలు ఆగదు. అది అదృష్టం కొద్దీ కలిసి వస్తేనే కానీ మనం ఏదీ చేయలేము అని నేనైతే అనుకుంటాను. మనం వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి అని అనుకున్నా సరే ఆ స్వామివారి అనుగ్రహం లేనిదే మనం ఏ పని కూడా చేయలేం అసలు. అది మొక్కులైనా సరే మామూలుగా వెళ్ళి దర్శనం చేసేసుకోవాలన్నా సరే ఈ రోజు వెళ్ళి దర్శనం చేసేసుకుందాము అనుకుంటాం, కానీ ఆ రోజు ఏదో ఒకటి పని పడతా ఉంటది, అడ్డు అవుతా ఉంటది. ఆ రోజు చేసుకోలేం. ఎందుకు వెళ్ళలేదా అని మనకి మనం అనుకుంటాము, కానీ ఆ స్వామివారు ఎప్పుడు పిలుచుకుంటారా, ఆ స్వామివారి దర్శనం ఎప్పుడు అవుతాదని ఎవ్వరికీ తెలియదు. అవునా కాదా మీరే చెప్పండి. అందుకోసమే అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిది మనం ఏది చేయాలని కూడా చేయలేము. అవునా కాదా? ఆ రోజు ఆ సీతారాముల వారి దర్శనం మాకైతే చాలా మంచిగా జరిగింది. అలాగే దేవతలందరి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం అందరికీ కూడా అందాలి అని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు.